హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు లెక్కన బటిక్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటే ఇవాళ వీడియో. అండ్ మొన్న నేను వీనెక్ టాప్ వేసుకున్నాను కదండి, ఆ కటింగ్ చూపించండి అక్క అని చాలా మంది అడిగారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా పిక్లో, అదే కటింగ్ అన్నట్టు వీనెక్ కటింగ్ ఇక్కడ చూస్తున్నారు కదండి. ఈ విధంగా ఫస్ట్ వచ్చేసి షోల్డర్ వెడల్పు వచ్చేసి నేను 16 తీసుకుంటున్నాను. మీరు దాన్ని బట్టి మీ షోల్డర్ని బట్టి మీరు తీసుకోండి. 16 నుంచి 14, 15 అలా తీసుకోండి. అక్కడ నుంచి సంక డౌన్ కిందికి వచ్చేసి నేను 7 తీసుకుంటున్నాను. అదేవిధంగా షోల్డర్ పైన 16 తీసుకున్నాం కదా, సేమ్ అదే కింది వైపున కూడా సేమ్ అదే విధంగా తీసుకోవాలి. నెక్ వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ అండ్ 3 ఇంచెస్ డౌన్ తీసుకున్నాను. సేమ్ పై నుంచి కింది వరకు లైన్ కరెక్ట్గా ఈ విధంగా గీసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి సంక డౌన్ కూడా ఇదే విధంగా గీసుకొని ఇక్కడ మార్కింగ్ అంటే అది ఏదైతే కార్నర్ ఉందో అక్కడ మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి ఈ విధంగా రౌండ్ అనేది గీసేసుకోవాలి. అండ్ అక్కడ నుంచి ఎంత అయితే మార్కింగ్ చేసామో అదే విధంగా అండి. అండ్ మనం సంక డౌన్ దగ్గర నుంచి కింది వైపున కట్స్ కోసం అన్నట్టు ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మార్కింగ్ నేను 14 వేసుకున్నాను. అండ్ మీరు 13 నుంచి 14 వేసుకోండి. మీ అంటే బాడీ హైట్ని బట్టి ఉంటుంది. అదేవిధంగా కింది వైపున వచ్చేసి 24 అంటే నేను ఓరల్గా చెప్తున్నాను, 24 వెడల్పు వేసుకున్నాను. అండ్ ఇక్కడ ఈ విధంగా మనం ఎగస్ట్రా కూడా వేసుకోవాలి, ఎందుకంటే మలిచి కుడతాం కదా, అందుకని చెప్పేసి ఈ విధంగా ఎగస్ట్రా కూడా వేసుకోవాలన్నట్టు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను హైట్ వచ్చేసి 40 ఇంచెస్ తీసుకున్నాను. టాప్ ఇంకా 2 ఇంచెస్, మెయిన్ ఫ్యాబ్రిక్ ఇంకా 2 ఇంచెస్ ఎగస్ట్రా వేస్తాను. ఆ తర్వాత ఇక్కడ చూడండి మార్జిన్కి ఎగస్ట్రా వేసాం కదా, అక్కడ నుంచి అయితే ఈ విధంగా కట్ చేసేసుకోండి, సరిపోతుంది. కంపల్సరీ మనం అవి చెస్ట్ లూజు అదేవిధంగా అండ్ నడుము లూజ్ వచ్చేసి నేను 22 వేసాను. అదేవిధంగా చెస్ట్ లూజ్ వచ్చేసి 23 వేసానండి. ఈ విధంగా చెస్ట్ లూజ్ మీరు చూసుకోండి, మీ డ్రెస్ మెజర్మెంట్తో పాటు చూసుకొని ఆ లూజ్ అనేది వేసుకోండి. అక్కడ లాస్ట్కి మనం చెస్ట్ లూజ్ వేసాం కదా, ఇక్కడ ఖర్చు వేసాను చూడండి, అక్కడికి మనకు కరెక్ట్గా చెస్ట్ లూజ్ వచ్చేటట్టు చూసుకోండి. అదేవిధంగా అండ్ చెస్ట్ లూజ్ కింది వైపున అంటే నడుము షేప్ దగ్గరకు వచ్చేసి నేను అండ్ 19 ఇంచులు వేసాను అన్నట్టు. ఆ తర్వాత పైనుంచి ఈ విధంగా మనం మార్కింగ్ కరెక్ట్ చేసుకున్నాం కదా, పైనుంచి ఈ విధంగా అయితే మనం వీల్ మిషన్ ఉంటుంది కదా, దాంతోనే ఇలా రబ్ చేసామనుకోండి, కింది వైపున కూడా మార్కింగ్ పడుతుంది. మనం ఆ మార్కింగ్ పైన ఈ విధంగా అయితే ఏదైనా అంటే మనం చాక్ పీస్ తీసుకొని ఈ విధంగా గీసేసామనుకోండి, కరెక్ట్ వచ్చేస్తుంది. అది కూడా రెండు వైపులో వచ్చేటట్టు గీసేసుకోవాలి. ఈ తర్వాత మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు పెద్దగా ఇబ్బంది కాకుండా మార్కింగ్ అనేది క్లియర్ ఉంటుంది అన్నట్టు, అలా మనకు ఈజీ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది టాప్ అండి. నేను 3 పీస్ కుర్తా ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. అండ్ పైనకి వచ్చేసి ఎల్లో కలర్ ఉంది కదా, అది దుప్పట. అండ్ మధ్యలో గ్రీన్ అండ్ కింది వైపున వచ్చేసింది ఎల్లో, మళ్ళీ అది పాయింట్ క్లాత్ అన్నట్టు. కాకపోతే ఈ క్లాత్ వచ్చేసి నాకు బాగా నచ్చింది. అండ్ దీన్ని పాయింట్ కుట్టుకోవడం ఎందుకులే, దీన్ని కూడా టాప్ కిందికి మార్చుకుందాం అని చెప్పేసి అనిపించింది నాకు. అండ్ చాలామంది కూడా ఇట్లా స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాను, నాది కూడా ఒకసారి ట్రై చేద్దాం. అండ్ ఇది మంచి అంటే సన్ఫ్లవర్ లాగా అనిపించింది. ఆ సన్ఫ్లవర్ ఏదైతే ఉంటుందండి సేమ్ ఆ మోడల్ లాగా అనిపించింది నాకు. ఎందుకు అది ఒకసారి స్టిచ్చింగ్ చేసుకొని వేసుకుని, ఫ్యాబ్రిక్ కూడా చాలా మందంగా ఉండే, మళ్ళీ ప్యూర్ కాటన్ కదా, ఓకే ఏదో ఒకటి ప్యాంట్ కిందకి బాటిల్ గ్రీన్ అలా ఏదన్నా వేసుకోవచ్చు. నాకు అయితే బాగా నచ్చిందని చెప్పేసి ఈ విధంగా డిజైన్ చేసుకున్నాను. అండ్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ ఫ్రంట్ నెక్కి వేస్తున్నాను నేను. చూడండి, మనం ఫ్రంట్ నెక్ వీ నెక్ పెడుతున్నాం కాబట్టి అండ్ 3 ఇంచెస్ వెడల్పు తీసుకున్నాము అండ్ 7 ఇంచెస్ డౌన్ తీసుకున్నాను. మళ్ళీ ఇంచేమోనండి అక్కడ కొంచెం వెడల్పు పెట్టాలి, ఎందుకంటే మనకు రెండు వైపులా వీ నెక్ అక్కడ కరెక్ట్గా సెట్ కావాలంటే. ఇక్కడ చూడండి నేను కట్ చేస్తున్నాను, అట్లా కట్ చేసినాకనే వీ నెక్కి వెళ్ళాలన్నట్టు. ఇంచు కరెక్ట్ బాక్స్ లాగా కట్ చేసి ఆ తర్వాత ఇట్లా మనం వీ నెక్ లాగా కట్ చేసేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ మనం అయితే సంక డౌన్ తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా సంక డౌన్ తీసుకున్నాక కింది వైపున మనం అంటే లైనింగ్కి ఈ విధంగా ముందే అంటే ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా అయితే మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకున్నాడే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్లా కరెక్ట్గా ఫస్ట్ సెట్ చేసుకోవాలి క్లాత్ని వచ్చేసి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇట్లా మనం కరెక్ట్గా మనం ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుందో దానికి ఈ విధంగా కరెక్ట్గా ఇలా సెట్ చేసుకొని మొత్తం అటాచ్ చేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన వేస్టేజ్ ఫ్యాబ్రిక్ని కూడా ఈ విధంగా కట్ చేసేసేయండి, సరిపోతుంది. ఫ్యాబ్రిక్కి పెద్దగా డిజైన్ అంటే మీకు పెద్దగా ఇబ్బంది ఏం ఉండదండి దీంట్లో. ఆ తర్వాత బ్యాక్ సైడ్ నెక్ మనం ఫ్రంట్ ఆల్రెడీ రెడీ చేసుకున్నాం కదా, బ్యాక్ సైడ్ జస్ట్ 1/2 ఇంచు కిందికి డౌన్ చేయాలి. 3 ఇంచెస్ వెడల్పుతోనే ఈ విధంగా మనం 1/2 ఇంచు కొంచెం డౌన్ చేసి ఇది కూడా కింది వైపున ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకోనండి. అండ్ దాన్ని కూడా మనం కరెక్ట్గా మెయిన్ అంటే ఏదైతే మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుందో దాని మీద పెట్టేసి దీన్ని కూడా అటాచ్ చేసేసుకుంటే సరిపోతుంది. అంతే, దీంట్లో పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ నేను అటాచ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా షోల్డర్ అనేది అటాచ్ చేసేసుకోండి. బ్యాక్ సైడ్ మనం బ్యాక్ అంటే పార్ట్కి అయితే జస్ట్ 1/2 ఇంచ్ డౌన్ తీసాము, అది ఉండాలి మనకు. అలా ఉంటేనే వెనకాల మనకు నెక్ కరెక్ట్గా సెట్ అవుతుంది అన్నట్టు. ఆ తర్వాత రెండు వైపులా ఈ విధంగా అయితే షోల్డర్ అనేది నీట్గా అటాచ్ చేసేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత ఇట్లా షోల్డర్ అటాచ్ చేసుకున్నాక మనకు మొత్తం ఓరల్గా నెక్
ఎంత వస్తుంది అనేది ఫస్ట్ చూసుకోవాలి. దాన్ని బట్టి మనం నెక్ ఎంత కట్ చేసుకోవాలి వెడల్పు అనేది వెడల్పు అదేవిధంగా పొడవు అనేది తెలుస్తుంది కదా. అందుకని చెప్పేసి ఇట్లా నెక్ చుట్టూ చూసుకోవాలి. నాకైతే 22 వచ్చిందండి. అండ్ మీకు అంటే కొంచెం హెడ్ పడేటట్టు చూసుకోండి. నాకైతే కొంచెం నెక్ అయితే కొంచెం చిన్నగా అయింది. మీరు 24, 25 పెట్టుకోండి. నేనైతే 22 పెట్టుకున్నాను, కానీ నెక్ కొంచెం చిన్నగా అయింది, అది కూడా చెప్తున్నాను. కొంచెం 7 ఇంచెస్ పెట్టాను కదా నేను డౌన్, మీరు 8 ఇంచెస్ పెట్టుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. నేనైతే 7 ఇంచెస్ పెట్టాను, కానీ మళ్ళీ కొంచెం రిపేర్ చేయాల్సి వస్తుంది. నాకు కొంచెం వేసుకునేటప్పుడు టైట్ అనిపిస్తుంది. ఆల్రెడీ వేసుకున్నాక మీకు చెప్తున్నాను. ఆ తర్వాత పేపర్ స్టిక్ 1.5 ఇంచెస్తో పేపర్ స్టిక్ ఈ విధంగా కట్ చేసుకొని మనం 1.5 ఇంచుతో ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకొని ఈ విధంగా అయితే అటాచ్ చేసుకోవాలి. ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని మనం ఈ విధంగా ఉల్టయించేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉల్టయించుకొని పైనుంచి కూడా ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఈ వన్ సైడ్ మనం లోపల నుంచి లాక్ ఏం చేస్తలే, జస్ట్ అటాచ్ చేసేస్తున్నాము. అలా కూడా చేసుకోవచ్చు. అది ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను. ఏ మాత్రం బయట కచ్చి రాకుండా నెక్ ఎలా అటాచ్ చేసుకోవాలనేది ఆ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేసుకుంటాను. చూసారు కదా ఈ విధంగా. ఆ తర్వాత కింది వైపున కూడా మనం ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. లోపల పేపర్ స్టిక్ ఎందుకు వేస్తున్నానంటే నెక్ మనకు మంచి నిటారుగా ఇట్లా నిలబడాలన్నట్టు, అందుకని చెప్పేసి. ఇక్కడ చూస్తున్నారు కదా 1.5 ఇంచు, 2 ఇంచెస్ అంటే బాగా వెడల్పు అయిపోతుంది. ఈ విధంగా వస్తుంది మనకు నెక్. ఇక్కడ చూడండి, ఇక్కడ కట్ చేసాం కదా, కొంచెం కట్ చేయాలి లోపలికి మలచడానికి అన్నట్టు. ఇది కొంచెం కట్ చేయాలి. ఇక్కడ మనకు వీ దగ్గర బాక్స్ లాగా కొంచెం కట్ చేసాం కదా, అక్కడ కొంచెం జస్ట్ 1/2 ఇంచు కట్ చేసేసి అక్కడ నుంచి ఈ విధంగా అటాచ్ చేసేయాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు నుంచి లైనింగ్ వైపులా అటాచ్ చేయాలి. ఇక్కడ చూడండి, మెయిన్ ఫ్యాబ్రికే అటాచ్ చేస్తున్నాను నేను. ఇలా నెక్ చుట్టూ నిమ్మలంగా మంచి అటాచ్ చేసుకోండి, గుంజకండి. నెక్కుని ఎక్కడ గుంజాల్సిన అవసరం ఏమీ లేదు. అసలు ఎంత బాగుండిందంటేనండి, మీరు ఒకటి ఏంటంటే దీంట్లో కొంచెం నెక్ అయితే 8 ఇంచెస్ పెట్టుకోండి. నేను 7 ఇంచెస్ పెట్టుకున్నాను. కొంచెం ఓకే, కొంచెం నెత్తి కొంచెం అంటే ఏమంటారు, హెడ్ కొంచెం చిన్నగా ఉందనుకోండి, పర్వాలేదు, 7 ఇంచెస్ సరిపోతుంది. కానీ కొంచెం హెవీగా ఉన్న వాళ్ళు అయితే మాత్రం 8 ఇంచెస్ పెట్టుకొని ఫ్రీగా వేసుకోవడానికి తీయడానికి ఫ్రీ ఉంటుంది. నాకైతే కొంచెం టైట్ అయింది. 1/2 ఇంచు కిందికి దిగితే బాగుండు అని చెప్పేసి అనిపించింది. మళ్ళీ ఓకే నేను చేసేసుకుంటాను, అది నా వర్క్ కాబట్టి. కానీ మీకైతే చెప్తున్నాను 8 ఇంచెస్ పెట్టుకోండి, లేదంటే 7.5 ఇంచెస్ పెట్టుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, నెక్ చుట్టూ ఈ విధంగా అయితే అటాచ్ చేసుకోండి. మనం అంటే స్టార్టింగ్ ఎట్లయితే అటాచ్ చేసామో సేమ్ ఫినిషింగ్ కూడా 1/2 ఇంచు లోపలికని కట్ చేసాం కదా, అక్కడికి ఫినిషింగ్ అనేది ఇచ్చేసేయండి. ఈ విధంగా ఇక్కడ చూడండి ఇలా వస్తుంది అన్నట్టు. ఇలా వచ్చినప్పుడు ఇక్కడ గమనిస్తున్నారా, ఈ నెక్ ఏదైతే ఉందో మన ఎగస్ట్రా ఈ నెక్ ఏదైతే ఉందో దాన్ని లోపల వైపున ఈ విధంగా అనేసండి. సేమ్ అదే విధంగా ఇటు సైడ్ నుంచి లోపలికి అనేసండి, అటు నుంచి లోపలికి అనేసండి. మనం 1/2 ఇంచు లోపలికని కట్ చేసాం కదా, ఆ ఫ్యాబ్రిక్ ఏదైతే ఎగస్ట్రా ఉందో దాన్ని లోపల వైపున మలిచి కుట్టేసండి. అంటే కుట్టడు కాదు, లోపలికి మలిచేసేయండి. మలిచేసినాక ఇక్కడ లాస్ట్ ఫినిషింగ్ ఉంది కదా, అక్కడ రబ్ చేసేసేయండి. ఫస్ట్ కాలర్కి మనం రబ్ చేసేసేయండి, అది ఇటు అటు కదలకుండా ఎగస్ట్రా రాకుండా ఉంటుంది. అండ్ ఆ తర్వాత పైన ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా లోపలికి అనేసేయండి. అది ఆటోమేటిక్గా అక్కడ ఏ మాత్రం మీకు ఖర్చు కానీ ఏది కనిపించదు అన్నట్టు. ఇక్కడ చూడండి, ఈ ఫ్యాబ్రిక్ని జస్ట్ ఇట్లా వేలతో అంటే గోరితో ఇట్లా లోపలికి అన్నా అది కరెక్ట్గా లోపలికి సెట్ అవుతుంది అన్నట్టు. ఆ విధంగా అనేసి ఇక్కడ రబ్ చేసేసేయండి. ఈ విధంగా రబ్ చేసేస్తే మనకు బయటికి రావడం అలాంటి ఏది ఉండదు. ఆ తర్వాత కాలర్ చుట్టూ కూడా కరెక్ట్గా నిలబడడానికి అని చెప్పేసి, అంటే కాలర్కి వేయకండి, ఇటు సైడ్ మనం ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్యాబ్రిక్ మాత్రమే వేయండి. ఇలా నెక్ చుట్టూ రౌండ్గా వేసేసుకుంటూ వచ్చేస్తే సరిపోతుంది అన్నట్టు. మనకు నెక్ అంతా రెడీ అయినట్టే. దీంట్లో పెద్దగా ఏది లేదు. అండ్ ఈ వీ నెక్ మాకు వస్తుందా, ఇలాంటివి నేను కుట్టగలనా, దీంట్లో పెద్దగా ఇబ్బంది ఏం లేదండి. చాలా అంటే చాలా ఈజీ. ఇంకా దీంట్లో మనకు హై నెక్లో మనకు రౌండ్ నెక్ వేస్తాం కదా, అదే కొంచెం ఇబ్బంది. కానీ ఇదైతే చాలా ఈజీ, ప్రతి ఒక్కరు ఈజీగా కుట్టుకోగలరు. ఇలా నెక్ చుట్టూ వచ్చినాక మళ్ళీ ఇంకోసారి ఇట్లా రబ్ చేసేసారంటే సరిపోతుంది, అంతే. నెక్ అంటే వచ్చేసినట్టే, మనకు పెద్దగా ఇబ్బంది. చూసారు కదా ఎంత సింపుల్, మీకు ఈజీగానే అర్థమైంది. దీంట్లో షేప్ కట్ చేయడం అలాంటి ఏది ఉండదు అన్నట్టు. ఈ విధంగా కట్ చేసేసుకోండి, సరిపోతుంది. అండ్ దీంట్లో మీరు ఎలా వచ్చిందో అనేది కూడా కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. ఆ తర్వాత మనకు ఆల్రెడీ నెక్ రెడీ అయిపోయింది కాబట్టి నేను జస్ట్ ఈ ఫ్యాబ్రిక్ కాటన్ కదా అండి, హ్యాండ్స్ అంటే సంఖ కింద మొత్తం పాడాయి, డ్రెస్సులు తొందరగా చినిగేది అక్కడనే అన్నట్టు. ఇంకా కాటన్ అయితే తొందరగా చినుగుతాయి, అందుకని చెప్పేసి నేను జస్ట్ షార్ట్ హ్యాండ్స్ మాత్రమే లైనింగ్ వేస్తున్నాను. ఫుల్ వేస్తే మళ్ళీ బాగా హెవీ అవుతుంది. కాటన్ కాబట్టి ఇది కొంచెం మందంగానే ఉంది, కాకపోతే జస్ట్ ఇక చెంటకి ఇట్లా కొంచెం పాడు కాకుండా ఉండాలి అంటే చిన్న హ్యాండ్స్ అన్న వేసుకోవాలన్నట్టు లోపల వైపున. అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే హ్యాండ్స్కి నేను లైనింగ్ ఏదైతే మనం హ్యాండ్స్ 3 ఇంచెస్ నుంచి 4 ఇంచెస్ కట్ చేసుకున్నాను. దాంతోపాటు ఈ విధంగా అయితే హ్యాండ్స్కి అటాచ్ చేసేసాను. కింది వైపున జస్ట్ బార్డర్ లాగా కనిపించాలి, మళ్ళీ కొంచెం లెంత్ కూడా పెరగాలని చెప్పేసి నేను ఈ విధంగా అయితే
అయితే కింది వైపున కొంచెం డబుల్ బార్డర్ లాగా అటాచ్ చేసుకున్నాను. ఆ తర్వాత డైరెక్ట్గా షోల్డర్కి పెట్టేసి ఈ విధంగా అయితే హ్యాండ్స్ జాయిన్ చేసి చూసారు కదా, ఈ విధంగా అయితే రెండు వైపులా షోల్డర్కి ఈ విధంగా హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోండి, సరిపోతాయి. డబుల్ కుట్టు స్టిచ్చింగ్ అయితే కంపల్సరీ వేయండి. నేను ప్రతి వాటికి బ్లౌజ్కైనా సరే డబుల్ వేస్తాను. అలా సెట్ చేస్తేనే మనకు నీట్గా ఉంటుంది అండ్ ఎక్కడ కూడా ఒక స్టిచ్చింగ్ కూడా పోయినట్టు కనిపించదు అన్నట్టు, అందుకని చెప్పేసి చెప్తున్నాను. చూసారు కదా ఇలాగ అన్నట్టు. ఆ తర్వాత అయితే అండి, ఆ తర్వాత రెండు వైపులో కూడా ఇదే విధంగా హ్యాండ్స్ అనేది అటాచ్ చేసుకోండి. సింపుల్గా మీరు ఒక్కసారి మాత్రం తప్పకుండా ట్రై చేయాల్సిన టాప్ అనొచ్చు ఇది. ఎండాకాలంలో చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్. ఏ ఫ్యాబ్రిక్తోని మీరు ట్రై చేసినా ఈజీగా వచ్చేస్తుంది. మీకు కొంచెం ఆ కాలర్ నెక్, మనకు రౌండ్ కాలర్ నెక్ ఏదైతే మనకు రెడీమేడ్గా దొరుకుతాయి చూడండి, అలాంటిది కొంచెం సెట్ చేసి స్టిచ్చింగ్ చేయడం కొంచెం కష్టంగానే, ఇదైతే అసలు ఏ మాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అండ్ అది కూడా నేను వేసుకొని చూపిస్తే మీకు ఇంకా ఈజీ అవుతుంది కదా అని చెప్పేసి ఈ విధంగా వేసుకొని చూపిద్దాం అనిపించింది. ఆ తర్వాత హ్యాండ్స్ లూజ్ చూసుకొని సంక దగ్గర డౌన్ కూడా కరెక్ట్ వచ్చేటట్టు చూసుకోవాలి. అదేవిధంగా మనం మార్కింగ్ చేసిన దాని మీద నుంచే నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను చూడండి. ఆ తర్వాత టేప్తోని మనకు అంటే సంక దగ్గర మనకు కట్స్కి కరెక్ట్గా వస్తుందా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఇక్కడ లాస్ట్కి మనం ఏదైతే సైడ్ కట్స్ వేస్తామో అక్కడ కొంచెం రబ్ చేసుకొని ఈ విధంగా అయితే మళ్ళీ రిటర్న్ స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను. ఇలా అంతే, ఇటు సైడ్ 2 టైమ్స్ అటు సైడ్ 2 టైమ్స్ నేను స్టిచ్చింగ్ చేస్తాను. ఆ తర్వాత కింది వైపు నుంచి మనం ఏదైతే కట్స్కి వదిలిపెట్టుకున్నామో అక్కడ నుంచి ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకుంటా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇది కూడా గుంజకూడదు, గుంజితే మనకు సైడ్లో ఇట్లా తిరిగినట్టు అవుతుంది. ఇట్లా స్ట్రైట్గా ఉండాలి కదా కట్స్, అందుకని చెప్పేసి ఏ మాత్రం గుంజకుండా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి అన్నట్టు. ఇక్కడ చూస్తున్నారు కదా కట్స్ దగ్గర లాస్ట్ ఫినిషింగ్ నెడిల్ బయటికి తీయకుండా అటు సైడ్న కూడా లోపలికి కరెక్ట్గా మలిచి కుట్టేసి ఇక్కడ కొంచెం రబ్ చేయాలి. ఇలా రబ్ చేసినాక ఇక్కడ కూడా నెడిల్ మాత్రం బయటికి తీయకుండా కిందికి వెళ్ళిపోవడం. ఇప్పుడు కట్స్ వన్ సైడ్ మనకు కరెక్ట్గా వచ్చేసినట్టు, దీంట్లో ఇబ్బంది ఏమీ పడాల్సిన అవసరం లేదు. ఇంత ఈజీగా కట్స్ టాప్ని కూడా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అన్నట్టు. మంచి రెడీమేడ్గా మనం ఎలా అయితే కొంటామో ఆ లుక్ అయితే వస్తుంది. ఈ విధంగా అయితే రెండు వైపులా ఫినిషింగ్ అనేది చేసుకోండి. ఇటు చూడండి, మనం ఫస్ట్ సైడ్ వన్ సైడ్ వేసేసినాక సేమ్ అదే విధంగా ఇటు సైడ్ కూడా లోపలికి జస్ట్ 1/2 ఇంచు మాత్రమే లోపలికి మలిచి కుట్టాను నేను, ఎందుకంటే దాని ప్రకారమే మనం మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా, దాని ప్రకారమే కట్ చేసుకున్నాం. ఆ తర్వాత అండి రెండు వైపులా ఇట్లా కరెక్ట్గా పెట్టుకొని ఇక్కడ చూడండి, అటు సైడ్ కట్స్ నుంచి ఇట్లా కొంచెం షేప్ వచ్చేటట్టు కిందికి మనం డౌన్ కట్ చేయాలి. కరెక్ట్ కాకుండా కొంచెం షేప్ వచ్చేటట్టు కట్ చేస్తే ఏంటంటే మనం వేసుకునేటప్పుడు ఇట్లా రౌండ్ తిరగకుండా కొంచెం మంచి నిటారుగా కనిపిస్తాయి అన్నట్టు. రెండు మూలలు ఇట్లా నిటారుగా కనిపించాలంటే ఆ షేప్ ఉండేటట్టు కట్ చేసుకోండి. ఆ తర్వాత కింది వైపులో కూడా ఈ విధంగా మలిచి కుట్టుకోండి. ఇక్కడ లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి ఎంత గ్యాప్ ఉందో చూసారు కదా, 4 ఇంచెస్ ఎగస్ట్రా వేసుకునేటట్టు చూడండి. లైనింగ్ అవి రెండు సేమ్ కాకుండా 4 ఇంచెస్ ఎగస్ట్రా ఉంచుకోండి. కింది వైపున కూడా మనం మలిచి కుట్టేసాం కాబట్టి ఆ తర్వాత ఇట్లా రౌండ్గా ఫినిషింగ్ అనేది ఇంకో స్టిచ్చింగ్ అనేది వేసుకుంటారా అండి, సరిపోతాయి. డబుల్ స్టిచ్చింగ్ కంపల్సరీ అన్నట్టు. ఇది ఫినిషింగ్ స్టిచ్చింగ్ అంటే ఫినిషింగ్ కుట్ట అని చెప్పేసి చెప్పొచ్చు. ఈ విధంగా అయితే టాప్ చుట్టూ మనం ఫినిషింగ్ స్టిచ్చింగ్ అయితే వేసేసేయాలి. ఇక్కడికి టాప్ అనేది కంప్లీట్గా అయిపోయింది. ఈ విధంగా అనేది మీరు కుట్టండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఆ తర్వాత కట్స్ దగ్గర కొంచెం ఇట్లా ఖర్చు వేయాలి. ఇలా వేస్తే ఏంటంటే మనకు సైడ్లో ఇట్లా అంటే కొంచెం ముడతలాగా రాకుండా కొంచెం కరెక్ట్గా షేప్ అనేది వస్తుంది అన్నట్టు. ఆ తర్వాత ఇట్లా మెల్లమెల్లగా మొత్తం ఖర్చు అనేది వేయాలి. మన ఆ షేప్ అనేది కొంచెం ఇట్లా లోపలికి అని తిరుగుతుంది కదా, అందుకని చెప్పేసి ఇట్లా ఖర్చు వేయాలి కంపల్సరీ. ఎంతమంది వేస్తారు ఇలా చెప్పండి, ఇది ఎప్పటి నుంచో ఉన్న డిజైన్, మళ్ళీ దీంట్లో కొత్త డిజైన్ అనేది ఏమీ రాలేదు. మరి ఇలా వేయడమే అంతే, దీంట్లో ఏమి ఉండదు. ఎగస్ట్రా ఫ్యాబ్రిక్ ఏమైనా ఉంటే అండ్ దాన్ని కరెక్ట్గా కట్ చేసేసుకోండి. హ్యాండ్స్ దగ్గర కూడా ఎగస్ట్రానే ఉంచేసాను నేను, కరెక్ట్ ఏమీ కట్ చేసుకోలే ముందు. అది కూడా ఈ విధంగా అయితే నీట్గా కట్ చేసేసి ఖర్చు కంపల్సరీ రెండు వైపులా సైడ్లో అయితే కంపల్సరీ ఖర్చు అనేది వేయాలన్నట్టు. ఇలా వేస్తే డ్రెస్ ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఆ తర్వాత ఈ విధంగా అయితే మనం కరెక్ట్ రైట్ సైడ్ తీసేసుకోవాలి డ్రెస్ని రెండు వైపులా. ఇక్కడ చూసారు కదా, సంక దగ్గర కరెక్ట్ పట్టుకొని కింది వైపున కట్స్ దగ్గర కూడా పట్టేసుకోవాలి. డ్రెస్ని పట్టుకొని ఈ విధంగా లాగాలి. ఆ షేప్ అనేది మనకు కరెక్ట్ వస్తుంది. ఇక్కడ ఏర్పడుతుంది కదా మీకు, ఆ షేప్ అనేది కరెక్ట్ వస్తుంది. టాప్స్ మొత్తం స్టిచ్చింగ్ అయ్యాక మాత్రం ఏ డ్రెస్ కుట్టినా లాస్ట్కి అయితే ఇలా ఫినిషింగ్ ఇవ్వాలి. ఈ విధంగా లాగి అప్పుడే మనకు ఆ షేప్ అనేది కరెక్ట్ వస్తుంది అన్నట్టు. నడుము సైడ్లో మనకు ఈ విధంగా షేప్ వస్తుంది. కాలర్ చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. మీకు ఎలా వచ్చిందో అనేది కూడా కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్. డ్రెస్ వేసుకున్నాను అండ్ చూసారు కదా, పాయింట్ క్లాత్ అంటే ఏదైతే మనకు 3 పీస్ కుర్తాస్ తీసుకుంటాం కదా డ్రెస్ మెటీరియల్, దాంట్లో వచ్చింది పాయింట్ క్లాత్తో ఇలా టాప్ అయితే కుట్టుకున్నాను. ఎలా ఉంది, వీనెక్ పెట్టుకున్నాను. అంటే వీనెక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించమని చెప్పేసి అన్నారు కదా, అందుకని చెప్పేసి మీకోసం బాగుంది కదా కలర్. అదే సన్ఫ్లవర్లో మిక్స్డ్ ఉన్నట్టున్నది అండ్ మొత్తం నాకు అట్లా అనిపిస్తుంది అన్నట్టు కాంబినేషన్. కాకపోతే దీంట్లో గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ బంచెస్ వచ్చినాయి కదా అని చెప్పేసి గ్రీన్ కలర్ లెగ్గింగ్ వేసుకున్నాను. ఈ విధంగా వీనెక్ కొంచెం లూజ్ అయితే ఉంది డ్రెస్.
అండ్ దీనికి దుప్పట కూడా ఇట్లా గ్రీన్ కలర్ మ్యాచ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. దీంట్లో వచ్చింది కానీ సేమ్ ఇట్లా ఎల్లోనే ఉంది కదా అది, అందుకని చెప్పేసి ఇట్లా గ్రీన్ కలర్ నా దగ్గర ఉన్నది ఏదైనా అంటే ఇట్లా బాటిల్ గ్రీన్తో ఇలా మ్యాచ్ చేద్దామని చెప్పేసి ఈ విధంగా వేసుకున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. కొంచెం లూజ్ అయితే ఉంది, బట్ దీంట్లో కాటన్ లైనింగ్ వేసాను. ఇది కూడా కాటన్ కదా, 2 సార్లు ఆల్రెడీ వాష్ చేశాను. ఒకసారి అయితే నానబెట్టి తీసేసాను వాటర్లో. 2 సార్లు వాష్ చేసినాక కొంచెం సింక్ అవుతుందేమో అని చెప్పేసి అనిపించింది. అందుకని కొంచెం ఫ్రీ కుట్టుకున్నాను కానీ బాగానే లూజ్ ఉంది. చూద్దాం కొంచెం ఫిట్టింగ్ చేసుకోవచ్చు. ఎలా ఉంది కాంబినేషన్, చాలా చాలా బాగుంది కదా. ఇంత ఎల్లో అండ్ బాటిల్ గ్రీన్ ఒక్క టాప్ కూడా లేదు నాకు, బట్ నాకైతే నచ్చింది. ఇట్లా ఎల్బో వరకు హ్యాండ్స్ అయితే అంటే 3/4 హ్యాండ్స్ అయితే డిజైన్ చేసుకున్నాను. బట్ ఎక్కువగా ఉండేది ఇట్లనే ఉంటుంది. ఈ ఫోల్డింగ్లో నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అన్నట్టు. ఇలా మరి పొడుగ్గా హ్యాండ్స్ ఒకసారి వేసుకుంటాను ఇక్కడ వరకు. కానీ ఇది ఎలా అనిపించింది, బాగుంటే తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఈ డ్రెస్ ట్రై చేయండి.